పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2 days నుంచి కూడా నిరంజన్ ఆ బాబు హెల్త్ కండిషన్ బాగాలేదని మనందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో, తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ ని కలవాలి అని ఆ బాబు ఎప్పుడైతే చెప్పాడో సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. సో హన్మకొండలో ఉన్నటువంటి ఆ బాబు నివాసానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారన్న వార్త అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. సో రైట్ నో మనం నిరంజన్ వాళ్ళ ఇంటి ముందున్నాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మీరు చూస్తే ఇక్కడ లోపలికి వెహికల్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా లేవు, కాలినడకన వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పోలీసు వారు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఎవరు కూడా బయటికి రాకుండా, ఈ ప్లేస్ లో డిస్టర్బ్ చేయకుండా మరి కాసేపట్లో ఆయన బాబును కలవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు కూడా విజువల్స్ లో కూడా అక్కడ పోలీసులు అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ పోలీసులు అయితే కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మరి కాసేపట్లో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూడొచ్చు విజువల్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు. దట్టు పవన్ కళ్యాణ్ ని చూడడానికి చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది 1 way, లోపలికైతే వెహికల్ రాదు. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి చాలా చిన్న గల్లీస్ ఉన్నాయి. అండ్ ఈ గల్లీ నుంచి ఆయన కాలినడకనే ఈ ఇంటికైతే రావాల్సిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ బాబు నివాసం దగ్గర అయితే చాలా మంది చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా వేచి ఉన్నారు. కానీ ఇక్కడ వెయిట్ చేసే సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు కాబట్టి. అండ్ పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరు ఇక్కడ సిచ్యువేషన్స్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా కూడా మరి కాసేపట్లో బాబును కలిసే విధంగా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా కనిపిస్తున్నారు. ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మనతో పాటు ఉన్నారు. కిషన్ సార్ కిషన్ సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అవునమ్మా. ఎంతసేపట్లో రాగలరు? ఒక 1 hour అయిద్దాం, ఇంకా అంతవరకు. ఇప్పుడు లోపలికైతే వెహికల్ అయితే వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. అంటే కాలినడకన వస్తారా? కాలినడకలు వస్తారు. ఇక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అమ్మ మా మీద ఏసీపీ హన్మకొండ గారు, ఏసీపీ కాజ్పేట్ గారు ఉన్నారమ్మా. మాకు ఇచ్చిన ఫోర్స్ తోని మేము సేఫ్ గా బందోబస్తు పీస్ఫుల్ గా చేయాలని ఆలోచనలో ఉన్నాం. అలాగే చేస్తామమ్మా. మెయిన్ రేడ్ మొత్తం కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అక్కడ ఉంటున్నారు. మీరు చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రౌడ్ ని ఎలా మీరు కంట్రోల్ చేస్తున్నారు? సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తోని ఎవరైతే మా డీసీపీ మేడం గారు ఉన్నారో, మా ఏసీపీ గారు ఉన్నారో, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారిని సురక్షితంగా సేఫ్ గా మళ్ళీ పంపించే బాధ్యత మా సిపి గారు తీసుకున్నారు. మేము అలాగే చేస్తామమ్మా. ఎంతవరకు ఇక్కడ ఉంటారని అనుకోవచ్చు? ఒక 10 minutes 20 minutes ఉంటారమ్మా. దాన్ని చూస్తున్నారు కదా, ఒక 10-15 నిమిషాల వరకు ఇక్కడ ఉంటారని చెప్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ చూడొచ్చు ఆ బిల్డింగ్ పైనుంచి కూడా ఇంకా పోలీసు వారు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ బాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మన ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి. అండ్ ఎవరు లోపలికి రాకుండా అక్కడ బారిగేట్లు కూడా పెట్టేశారు. సో నాట్ అలౌడ్. కొంతమంది వారికి మీడియా పీపుల్ని అక్కడ అలౌ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు జనసేన కార్యకర్తలు. సో రైట్ నో ఇక్కడ చాలా మంది జనసేన కార్యకర్తలు ఉన్నారు. అండ్ ఇక్కడ వరంగల్ మొత్తానికి సంబంధించిన జనసేన కార్యకర్తలు మాట్లాడదాం. మీ పేరు? నా పేరు మేరు విశ్వకోటి యాదవ్. సో మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి అసలు ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్ 9:45 సార్ రాబోతున్నారండి. ఏదైతే మా వరంగల్ బిడ్డ మన బాబు నిరంజన్ ఆయన కోరిక మేరకు ఆయనకు అనారోగ్య పరిస్థితులు అయితే ఈరోజు సార్ని చూడాలని ఆయన అభిమానాన్ని మనకు సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. దాన్ని వైరల్ అవ్వగా మీ అందరం జనసేన టీము నాయకుల వరంగల్ జిల్లా అంతా రాష్ట్ర అధిష్టానం తెలియజేసి కళ్యాణ్ దృష్టికి చేరవేయడం జరిగింది. సో సార్ వచ్చి అతని యొక్క అబ్బాయి యొక్క కోరికను తీర్చి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వబోతున్నాడు. ఈరోజు మాకు అందరికీ వరంగల్ జిల్లా జనసేన టీం అందరికీ చాలా సంతోషనీయం. దీన్ని మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం. చాలా మంది కూడా వరంగల్లో ఉన్నటువంటి అందరూ కూడా జనసేన కార్యకర్తలు, ప్రజలు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే దామోదర్ గారు మాట వినిపిస్తా ఉంటది. సో ఆయనతో మాట్లాడదాం. సార్ ఎట్లా అనిపిస్తుంది? మొత్తం అందరూ వరంగల్ వచ్చేసాం, మొత్తం ఎట్లా అనిపిస్తుంది? మా అధ్యక్షుడు అభిమాని కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తాడని మరొకసారి తెలంగాణ ప్రజలకు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే ఈరోజు మరొకసారి రుజువైంది. ఇది వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు రావడం జరుగుతుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావాలని అనుకోవడం, ఆయన హ్యుమానిటీ అని కొంతమంది అంటున్నారు. ఒక జనసేన కార్యకర్తగా మీరేం చెప్తారు? కార్యకర్త కోసం, అభిమాని కోసం మా అధ్యక్షుడు ఎక్కడికైనా వస్తాడు. వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటాడు. ముఖ్యంగా వాళ్ళకు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడంలో జనసేన పార్టీ సాటి ఎవరు రారు.
ఇక్కడ వరంగల్ ఎలా ఉందండి జనసేన కార్యకర్తలకి అలాగే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానం ఉంది ఇక్కడ? ఇక్కడ జనసేన పార్టీకి మేము మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగినాము. ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి స్పందన ఉంది. కాకపోతే కొందరు నాయకులు మేము ఎదుగుతున్నది వారు ఓర్వలేక మా మీద దుష్ప్రచారం చేస్తారు తప్ప ఇక్కడ ప్రజలు మాత్రం జనసేన పార్టీకి ఆదరిస్తారు మేడం. మొన్న కూడా చూస్తే మంచి సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాము. రాబోయే రోజుల్లో గ్రేటర్ ఎలక్షన్లో మేము ఇక్కడ విజయడంక మోగించబోతున్నాము. అండ్ ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ నుంచి అంతా కూడా గల్లీస్ ఉన్నాయి, లోపలికైతే వెహికల్ రాదు. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే చుట్టుపక్కల క్రౌడ్ ఆల్మోస్ట్ అంతా ఇదే క్రౌడ్ ఉండిపోయింది. వచ్చిన తర్వాత ఏమైనా ఆయనకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? ఎందుకంటే ఆల్మోస్ట్ పోలీసు సిబ్బంది అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ జనసేన కార్యకర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం రాక సంబంధించి? ఒకటి మేడం, జనసేన పార్టీ అంటేనే ఇక్కడ ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ఏది ఆశించకుండా పనిచేస్తారు. ముఖ్యంగా వారు ఇచ్చే ఆదేశాల మేరకు మేము తప్పకుండా వారి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదు మా అధ్యక్షుడి వారికి. ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇక్కడ బాగా ఏర్పాట్లు చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో గైస్ చూడొచ్చు, ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు సో మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారనే వార్త ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తోంది. సో ఒక వరంగల్ బిడ్డ నిరంజన్, తన ఆరోగ్య పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాగాలేదు. కానీ చివరి క్షణాల్లో తన అభిమాన హీరోని కలవాలనే కోరిక నెరవేర్చే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే పోలీసు అధికారులు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నార్మల్గా అయితే ఇంత భద్రతా ఏర్పాట్లు పోలీసు వారి వల్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వన్ వే అనమాట, లోపలికి వెహికల్ రాదు. అటు క్రౌడ్ ని ఇటు జనసేన కార్యకర్తలను కూడా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు అధికారులు. అండ్ ఇంకొకటి ఏంటంటే బారికేడ్లు పెట్టేస్తూ ఉన్నారు, ఎవరు కూడా లోపలికి రాకుండా. మరి కాసేపట్లో నిరంజన్ ని కలవడానికి డిప్యూటీ సీఎం ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా పోలీసు అధికారులు తీసుకుంటారని చెప్పొచ్చు. మీరు విజువల్లో చూసినట్లయితే గనక హెడ్ కానిస్టేబుల్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి సో వచ్చేదానికి ఎటువంటి ఆటంకం కలగకుండా బాబుతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేసే దిశగా పోలీసు అధికారులు కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మరి కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి. సో మీరు విజువల్లో చూడొచ్చు, ఇదే మన వరంగల్ బిడ్డ నిరంజన్ హౌస్ అన్నమాట. ఆల్మోస్ట్ 9:40కి ఇక్కడికి రాబోతున్నారు అని వార్త అయితే మనకు వస్తూ ఉంది. సో ఏ టైంకి వస్తారు ఏంటనేది మనం కూడా వెయిట్ చేయాల్సిందే. 9:40 బాబుని కలిసే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి ఇక్కడ ఆయన జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఆయన రాక కోసం. అండ్ బాబుతో ఏం మాట్లాడతారు అన్న ఒక క్యూరియస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి సుమన్ టీవీ లైవ్ ద్వారా అందిస్తుంది. సో వరంగల్ బిడ్డ అయినటువంటి నిరంజన్ ఆర్థిక పరిస్థితి బాలేదని మనందరికీ తెలుసు. కానీ ఒక అభిమాని కోరిక తీర్చడానికి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరుగుతోంది. మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత బాబుతో ఏం మాట్లాడతారన్న ఒక క్యూరియస్ కూడా ఉండింది. అలాగే తన అభిమానిని కలవడానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వస్తున్నందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఓబుతో సువర్ణ, హన్మకొండ.